యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి లోకంలో చూస్తుంటే ఎటు చూచినా అశాంతి, సమాధానం లేని స్థితియే మిగిలిపోయినది. దేవుని సహాయం లేకుంటే దోషము నిమిత్తము మన మనసు దోషారోపణ చేసినప్పుడు ఎవరు దాని నుండి విడిపింపగలరు? దేవుని చొరవ లేకుంటే నీ సంకటముల నుండి నీకు ఎవరు ఉపశమనం కలిగించగలరు? భక్తులు, రాజులు, చక్రవర్తులు దేవుని తమ జీవిత ఆఖరు శ్వాస వరకు నమ్మి ఆనందంగా కళ్ళు మూశారు. వారి జీవితాలలో సంకటములు లేక కాదు, కానీ ప్రతి సంకటము దేవుని చేత కుదర్చబడింది. అలాగే నేటి లోకంలోనూ ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, వేదన, దుఃఖము ఉంటూనే ఉంది. దేవుణ్ణి నీ ప్రతి దినచర్యలోనూ పరిచర్యలోనూ ఉంచి ముందుకు సాగుము. ఆయనే నీ దోషములను క్షమిస్తూ నీ సంకటమును కుదుర్చి మనసుకు శాంతిని ఇచ్చును గాక. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిపై ఎవరి హృదయము ఆనుకొనునో ఆ హృదయము తెప్పరిల్లును, శాంతి పొందును. నీ హృదయములో ఎంత బాధ, భారము ఉన్ననో మనుషులపైన ఆధారపడకు సుమి, దేవునిపై ఆధారపడడానికి అలవరుచుకో. నీ ప్రతి దుఃఖము, బాధ, భారాన్ని దేవునిపైన మాత్రమే ఉంచుము. నీ ప్రతి వేదన నీ నుంచి దేవుడు తొలగించి నిన్ను తన శాంతితో నింపి మీ సమాధానాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.